హలో అందరికీ, ముందుగా భోగి, సంక్రాంతి, కనుమ పండుగ శుభాకాంక్షలు. సో ఫెస్టివల్ వస్తుందంటే అందరూ ఈ ఫెస్టివల్కి మెయిన్గా హోమ్ టౌన్ వెళ్ళిపోతుంటారు. సో 1 వీక్ నుంచే ఫెస్టివ్ వాతావరణం అంతా స్టార్ట్ అయిపోతుంది. బయట షాపింగ్ కూడా కలర్స్ చాలా బాగా అమ్ముతూ ఉన్నారు. ఆవు పిడకలు అన్నీ దొరుకుతూ ఉన్నాయి ఇప్పుడు. సో మేము కూడా ముందు రోజు వెళ్ళేసి కలర్స్, ఆవు పేడ, ఆవు పిడకలు అన్నీ తెచ్చుకున్నాము. సో 3:30కి అయితే భోగి వేసుకున్నాము. ఈరోజు భోగి మంటలు వేయడం, సో భోగి చుట్టూ ప్రదక్షిణ చేసి ఆ బొట్టు పెట్టుకుంటాము. నూనె పెట్టి తలంటూ స్నానం చేసుకుంటాం. పిల్లలకి భోగి పళ్ళు పోస్తాం. టెంపుల్కి వెళ్ళి గోదాదేవి కళ్యాణం చూస్తాం. ఇవన్నీ భోగి రోజు చేసుకుంటాము. ఇలా చేయడం వల్ల భోగ భాగ్యాలు కలుగుతాయి, చెడు పీడలన్నీ తొలగిపోతాయి. మకర సంక్రమణం, సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశించిన రోజు మకర సంక్రాంతి. సో ఈరోజు పితృదేవతలు స్మరించుకోవడం, దానాలు చేయడం, పిండ ప్రదానాలు చేస్తుంటారు. ఈరోజు అలా చేయడం వల్ల చాలా మంచిది. సంక్రాంతి రోజు పొంగల్ చేసుకొని నైవేద్యం సమర్పించుకుంటాము. ఈ ఫెస్టివల్కి అందరూ హోమ్ టౌన్కి వెళ్ళి, విలేజెస్కి వెళ్ళి చాలా బాగా ఎంజాయ్ చేస్తాము. సో మాకైతే ఈసారి కుదరలేదు, మేము ఇక్కడే చేసుకున్నాము. మాకైతే ఇంటి నుంచి మా పేరెంట్స్ స్వీట్స్ అంతా పార్సల్స్ అయితే పెట్టారు. సో ఇవైతే ఓపెన్ చేస్తున్నాము. సో ఈ పండగకి గుర్తొచ్చేది అరిసెలు, పిండి వంటలు చాలా బాగా చేసుకుంటాము. సంక్రాంతి ఫెస్టివల్కి ఎక్కువగా కైట్స్ ఎగరవేస్తూ ఉంటారు. దానివల్ల అయితే బయట వెళ్ళే వాళ్ళకి ప్రాబ్లం అవుతుంది. అవి కట్ అయి మెడకి అయితే తగులుకుంటున్నాయి. సో మెడకి క్లాత్ అలా వేసుకొని అయితే జాగ్రత్తగా వెళ్ళండి. డే 3 కనుమ ఫెస్టివల్. కనుమ పండుగ రోజు
మినప గారెలు తినాలి, నువ్వులు తినాలి అని చెప్తుంటారు. సో ఈరోజు ఎక్కువగా నాన్ వెజ్ కూడా తింటారు. ఈరోజు మెయిన్ గోవుల్ని పూజిస్తాము. కనుమ ముక్కనుమతో ఫెస్టివల్ అయితే కంప్లీట్ అవుతుంది. వన్స్ అగైన్ అందరికీ సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు.